కైలాస పర్వత రహస్యం, శివుని పవిత్ర స్థలం నిజమా? భారతీయ పురాణాల్లో కైలాస పర్వతం శివుని పవిత్ర నివాసంగా పేర్కొనబడింది. కాని ఇది కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమేనా, లేక మనం ఇప్పటికీ అర్థం చేసుకోలేని ఓ శాస్త్రీయ రహస్యమా? ఈరోజు మనం కైలాస పర్వతం వెనుకున్న పురాణ గాథలు, చారిత్రక ఆధారాలు, శాస్త్రీయ విశ్లేషణల గురించి తెలుసుకుందాం. కైలాస పర్వతం హిమాలయాల్లో అత్యంత ప్రత్యేకమైన పర్వతంగా నిలిచింది. ఇది 6638 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది చుట్టూ ఉన్న మరే పర్వత శిఖరం వంటి ఆకారంలో లేదు. ఇది ఒక మహాశివలింగం రూపంలో కనిపించడం యాదృచ్ఛికమేనా? ఎవరూ కైలాస పర్వత శిఖరాన్ని అధిరోహించలేకపోయారు. ఎవరైనా ప్రయత్నిస్తే వారికి అనుకోని అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1980లో రష్యా పరిశోధకులు చేసిన ఓ ప్రయోగం ప్రకారం కైలాసం సమీపానికి వెళ్లిన వారికి శరీర పరంగా విచిత్రమైన మార్పులు జరిగినట్లు రిపోర్ట్ ఉంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కైలాస శిఖరం ఓ శక్తి కేంద్రమని భావిస్తున్నారు. ఇక్కడ భూమధ్య రేఖను సమతుల్యంగా తాకే విభిన్న గణిత ప్రమాణాలు కనుగొనబడ్డాయి. కైలాస పర్వత సమీపంలో ఉన్న మానసరోవర సరస్సు భూమిపై ఉన్న అత్యంత పవిత్రమైన సరస్సుల్లో ఒకటి. హిందూ పురాణాల ప్రకారం ఇది బ్రహ్మదేవుడి మనస్సులో కలిగిన సంకల్పంతో సృష్టించబడిందని చెబుతారు. ఇది సముద్ర మట్టానికి 4590 మీటర్ల ఎత్తులో ఉంది. అంతేకాకుండా ఇది అత్యంత స్వచ్ఛమైన సరస్సుగా కూడా గుర్తించబడింది. పురాణాల ప్రకారం శివుడు కైలాసంలో తపస్సు చేస్తూ ఉంటాడు. కైలాసం లోపల ఓ గుప్తలోకం ఉందా? ఈ పర్వత శిఖరం ఓ అంతరిక్ష ద్వారం లాంటిదా? ఎందుకంటే శాస్త్రవేత్తలు దీని గురించి పరిశీలించినప్పటికీ ఇంకా దాని పూర్తి రహస్యం తెలియలేదు. సాధారణంగా పర్వతాలను అధిరోహిస్తారు, కానీ కైలాస పర్వతానికి భక్తులు ప్రదక్షిణ చేసేవారు మాత్రమే. ఇక్కడ ఉండే ప్రత్యేక శక్తుల వల్లనే ఇది సాధ్యమైందా? శాస్త్రపరంగా చూస్తే కైలాస పర్వతం ప్రపంచంలోని ఎనర్జీ వెర్టెక్స్లలో ఒకటిగా గుర్తించబడింది. కైలాస పర్వతం ఒక వింత రహస్యమేనా, లేక భగవంతుని పవిత్ర స్థానమా? శాస్త్రీయ పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నా దీనిపై ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అయితే పురాణాల ప్రకారం ఇది కేవలం ఓ పర్వతం మాత్రమే కాదు, ఇది ధర్మానికి, భగవంతుని మహిమాన్విత క్షేత్రానికి సాక్ష్యం. మన పురాణాలు కేవలం మిథాలజీ మాత్రమేనా, లేక చరిత్రలో ఓ భాగమా? ఈ ప్రశ్నకు సమాధానం మన పరిశోధనలపై, మన విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీలు తెలుసుకోవాలంటే మా ఛానల్ చిట్టి కథలు